2011, 2012 ఆ టైంలో 'దూకుడు', 'బిజినెస్ మ్యాన్' లాంటి మాస్ కమర్షియల్ మూవీస్ చేస్తున్న మహేష్ బాబు ఆ తర్వాత యాక్ట్ చేసే సినిమా టైటిల్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అని తెలిసి లిటరల్లీ ఫ్యాన్సే షాక్ అయ్యారు. మనం జనరల్‌గా రిలీజ్ అనగానే సింగిల్ స్క్రీన్స్ వెతుక్కొని మరి దేనికోసం వెళ్తాం? ఆ విజిల్స్, క్లాప్స్, గోల, హంగామా, హడావిడి, వైబ్ దీనికోసమే కదా మనమంతా వెళ్ళేది. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైమ్ వీటన్నిటి కోసం కాకుండా సినిమాని మాత్రమే చూడ్డానికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. హాయ్ ఆల్, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. 2013 జనవరి 11 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా అయితే రిలీజ్ అయింది. సినిమా చూసి వచ్చిన వాడిని ఎవరిని అడిగినా ఒకటే మాట, సినిమా ఎలా ఉందిరా అంటే సినిమా బాగుంది. పోనీ సినిమాలో కథ ఏంట్రా అని అడిగితే కథ లేదు, బట్ సినిమా బాగుంది. పోనీ ఇవన్నీ కాదు, సినిమా స్టార్టింగ్ లో బాగుందా, మిడిల్ లో బాగుందా, క్లైమాక్స్ లో బాగుందా అని అడిగితే అసలు సినిమా క్లైమాక్సే లేదు కానీ సినిమా బాగుంది. ఒక ప్రాపర్ కథ కానీ లేదంటే ఒక ప్రాపర్ క్లైమాక్స్ లేని ఎస్విఎస్సి మూవీ ఈరోజు క్లాసిక్ ఎలా అయింది? ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదు అనేది క్లియర్ గా కామెంట్ చేయండి. ఎస్విఎస్సి మూవీ ఇంత క్లాసిక్ అవ్వడానికి మెయిన్ రీజన్ రేలంగి మావయ్య అనే క్యారెక్టర్. నిజానికి ఈ 12 సంవత్సరాల్లో రేలంగి మావయ్య అనే క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ నుంచి రోల్ మోడల్ గా మారింది. ఎందుకంటే ఒక పక్క లైఫ్ లో సెటిల్ అవ్వని 2 కొడుకులు, ఆ కొడుకుల లైఫ్ ఏమైపోతుందో అని బెంగపడే ఒక భార్య, ఇవన్నీ చూస్తూ కూడా ఏం పట్టనట్టుండే ఒక తల్లి, చదువుకుంటున్న కూతురు, పెళ్లికి రెడీగా ఉన్న చెల్లెలి కూతురు, అదే మన సీత. ఇలా వీళ్ళందరి మధ్యలో ఉంటూ కూడా రేలంగి మావయ్య ఎప్పుడు ఎవరిని ఒక మాట అనకుండా, ఎవరి మీద ఒక్కసారి కూడా కోంపడకుండా, ఏ పంతాలు పట్టింపులు ఇగో లేకుండా బ్రతికారు చూసారా? ఎప్పుడూ నవ్వుతూ అందరికీ మంచి జరగాలి అని కోరుకునే క్యారెక్టరే మన రేలంగి మావయ్య. ఈ రేలంగి మావయ్య అనే క్యారెక్టర్ ద్వారా ఒక మనిషి అనేవాడు ఎలా బ్రతకాలి అనేది చాలా క్లియర్ గా చూపించారు మన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఆస్తికి ఐశ్వర్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది సినిమాలో చాలా క్లియర్ గా చెప్పారు. ఒక సాధారణ వ్యక్తిలో ఉండే రేలంగి మావయ్య తన మంచితనంతో జరిగిన పరిచయం వల్ల శ్రీరామనవమికి భద్రాచలంలో రాముడి పలకని మోయగలడు. అదే టైంలో ఎన్నో ఆస్తులు ఎంతో డబ్బున్న రావు రమేష్ గారు అక్కడే ఉంటారు, కానీ ఆయనకైతే ఆ ఛాన్స్ రాదు. రేలంగి మావయ్య తన మంచితనంతో ఏదైతే సంపాదించుకోగలిగారో రావు రమేష్ గారు తన దగ్గర ఉన్న డబ్బు అండ్ ఆస్తితో అది సంపాదించుకోలేకపోయారు. ఈ సినిమాలో కథ లేదు అంటుంటారు అందరూ. వాడు చెప్పింది నిజమే, ఎందుకంటే ఈ సినిమాలో కథ లేదు. ఈ సినిమాలో ఉండేది, మనకు కనబడేది మన జీవితం. మన రెగ్యులర్ లైఫ్ లో ఒక 6 నెలల పాటు జరిగిన మూమెంట్స్ ని క్యాప్చర్ చేసి సినిమాగా తీస్తే ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాగానే ఉంటుంది. అలాగే ఏజ్ తో సంబంధం లేకుండా అన్ని ఏజెస్ వాళ్ళు ఈ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. ఇంకా మన పెద్దోడు చిన్నోడు గురించి మాట్లాడుకోవాలంటే, పెద్దోడు సినిమా స్టార్టింగ్ లో ఒక కాకిని చూసి ఒక మాట చెప్తాడు, రోజులు ఎప్పుడు ఇలాగే ఉండిపోతాయా అని చెప్పి అంటుంటాడు. కానీ నిజానికి సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ చూస్తే వాళ్ళ జీవితాలు ఏం మారవు, అలాగే ఉంటాయి. పెద్దోడు సినిమా ఫస్ట్ హాఫ్ లో కొంచెం కోపంగా ఉంటాడు, అందరిలో నటించడం తనకి రాదు అని చెప్పి అందరికీ దూరంగా ఉంటుంటాడు. కానీ చిన్నోడు అలా కాదు, అందరితో కలిసిపోతాడు, అందరితో చురుగ్గా ఉంటాడు. సినిమాలో ఈ పెద్దోడు చిన్నోడు క్యారెక్టర్స్ పూర్తిగా కాంట్రాస్ట్ గా ఉన్నట్టయితే చూపిస్తారు, కానీ నిజానికి వీళ్ళ కోర్ ఎమోషన్ మాత్రం ఒకేలా ఉంటుంది. అది ఎలా అంటే, సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి పెద్దోడు చిన్నోడులా మారదాం అనుకుంటాడు, అండ్ సెకండ్ హాఫ్ లో చిన్నోడు కూడా జాబ్ ట్రయల్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి చిన్నోడు పెద్దోడులా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అందుకే ఫస్ట్ హాఫ్ లో రావు రమేష్ గారి మీద పెద్దోడు అరిస్తే, సెకండ్ హాఫ్ లో రావు రమేష్ గారి మీద చిన్నోడు అరుస్తాడు. పెద్దోడు మాట్లాడే మాటలకి, తీసుకునే డెసిషన్స్ కి, చేసే పనులకి చిన్నోడు చాలా సఫర్ అవుతూ ఉంటాడు. కానీ ఆ విషయం పెద్దోడు ముందు ఎప్పుడు చిన్నోడు బయట పెట్టడు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి నేను అందరితో నిజంగానే నటిస్తున్నానేమో అని చిన్నోడు రియలైజ్ అవుతాడు. ఈ పెద్దోడు చిన్నోడు క్యారెక్టర్ ద్వారా శ్రీకాంత్ అడ్డాల గారు మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అలాగే జీవితంలో మనం కూడా ఎప్పుడు ఒకేలా ఉండం అని క్లియర్ గా చెప్పారు. జనరల్ గా మన మదర్స్ అందరికీ మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. కానీ మన బలహీనతల గురించి బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళు ఓర్చుకోలేరు. ఈ విషయాన్ని శ్రీకాంత్ అడ్డాల గారు ఒక్క సీన్ ద్వారా చాలా చక్కగా చూపిస్తారు సినిమాలో. సెకండ్ హాఫ్ లో వచ్చే జాబ్ ఇంటర్వ్యూ సీన్ లో, నువ్వు ఇచ్చే ₹1,00,000 జీతానికి నువ్వు చెప్పిందల్లా నేను చేయలేను అని చెప్పి ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చేస్తాడు చిన్నోడు. అలా బయటికి రాగానే కొన్ని వందల మంది తనని దాటుకుని ముందుకెళ్ళిపోతారు. వాళ్ళందరినీ చూసి చిన్నోడు ఒక్క క్షణం ఆగుతాడు. అలా ఆగినోడు జాబ్ కోసం వాళ్ళందరితో పాటు వెళ్లకుండా కన్నీళ్లు తుడుచుకొని ముందుకెళ్ళిపోతాడు. లైఫ్ లో అన్నిసార్లు మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. మన లైఫ్ లో ఖచ్చితంగా కావాలి అనుకునే చాలా వాటికి ఆప్షన్స్ ఉంటాయి, వాటిని వెతుక్కుంటే సరిపోతుంది అని చెప్పి డైరెక్టర్ చాలా బాగా చూపించారు. జనరల్ గా సినిమా అనేసరికి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, లేదా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అక్కడి నుంచి కథ మొదలయ్యి సినిమా నడుస్తుంది. కానీ ఈ సినిమాలో కూడా కాన్ఫ్లిక్ట్స్, ఇన్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతాయి. కానీ నెక్స్ట్ సీన్ లోనే క్యారెక్టర్స్ అనేవి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా రిజల్యూషన్
సొల్యూషన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. మన రియల్ లైఫ్ లో కూడా మనం కూర్చొని మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి అనే విషయాన్ని చాలా క్లియర్ గా చూపించారు. మనం మన రియల్ లైఫ్ లో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ వస్తాయా అని చెప్పి చాలా భయంగా బ్రతుకుతుంటాం. నిజానికి ఏ కాన్ఫ్లిక్ట్ వలన కూడా మన లైఫ్ అయితే అక్కడితో ఆగిపోదు. ఇదే విషయాన్ని శ్రీకాంత్ అడ్డల్లా సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. పెద్దోడు సడన్ గా జాబ్ మానేస్తాడు, తర్వాత ఒక పోలీస్ ని కొడతాడు, చిన్నోడు జాబ్ ఇంటర్వ్యూ మధ్యలో బయటకు వచ్చేస్తాడు, చిన్నోడు పెద్దోడికి ఇష్టం లేని ఫ్యామిలీలో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, మన రేలంగి మామయ్యకి యాక్సిడెంట్ అవుతుంది. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా సినిమాలో వాళ్ళ లైఫ్స్ అనేవి ఏమాత్రం మారవు. అందుకే ఎస్విఎస్సి అనేది ఒక సినిమాలా కాకుండా ఒక జీవితంలా కనిపిస్తుంది. ఈ సినిమా చూసేటప్పుడు మనం ఏదో ఒక క్యారెక్టర్ కి అయితే కనెక్ట్ అవుతామని చెప్పాను కదా, అలాగే సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ని మనం మన జీవితంలో ఏదో ఒక ఫేజ్ లో చూస్తుంటాం. జాబ్ తెచ్చుకోవాలి, మన మీద ఇంట్లో డిపెండెన్సీ పెరిగింది అన్నప్పుడు పెద్దోళ్ళ బిహేవ్ చేస్తాం. ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సీత లాంటి వైఫ్ కావాలి అనుకుంటాం. మ్యారేజ్ అయిపోయి కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత రేలంగి మావయ్యలా బిహేవ్ చేస్తాం. ఇలా ఈ సినిమాని మీరు ఏ ఏజ్ లో చూసినా కూడా అందులో ఏదో ఒక క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతూనే ఉంటారు. అయితే ఈ సినిమాలో 2 ఫ్యామిలీస్ ఉంటాయి. ఒకటి విజయవాడ ఫ్యామిలీ అయితే 2 రేలంగి ఫ్యామిలీ. ఒకళ్ళ దగ్గర ఆస్తులు ఉంటాయి, ఇంకోళ్ళ దగ్గర మంచితనం ఉంటుంది. ఒకరు నలుగురికి దూరంగా ఉంటారు, ఇంకోళ్ళు నలుగురిని కలుపుకుంటూ ముందుకెళ్తారు. ఒకరు మనిషిలో డబ్బుని చూస్తారు, ఇంకోరు మనిషిలో మంచితనాన్ని చూస్తారు. ఇలాంటి ఈ 2 ఫ్యామిలీస్ కి కామన్ గా ఉన్న పర్సనే సీత. అందుకేనేమో సినిమా పేరు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అని పెట్టారు. సీత ఓకే, మరి సిరిమల్ల చెట్టు కాన్సెప్ట్ ఏంటి అని మీరు అడగొచ్చు. సిరిమల్ల చెట్టు అనేది ఫ్యామిలీని ఇండికేట్ చేస్తుంది, అండ్ ఆ మల్లె తీగలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యామిలీ మెంబర్స్ ని ఇండికేట్ చేస్తాయి. ఆ మల్లె తీగల్లాగే ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్స్ కూడా అందరివి ఒకేలా ఉండవు, కానీ ఆ తీగలు పెరుగుతూనే ఉంటాయి, పువ్వులు పూస్తూనే ఉంటాయి. అలాగే మనం కూడా లైఫ్ లో ముందుకెళ్తూనే ఉండాలి, మంచి మెమోరీస్ ని కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ సినిమాకి ప్రాపర్ క్లైమాక్స్ లేదు అంటారు, నాకైతే సినిమాకి క్లైమాక్స్ ఉందనే అనిపిస్తుంది. అది ఎక్కడంటే శ్రీరామనవమి రోజు రేలంగి మామయ్య భద్రాచలంలో రాముడి పల్లకి మోసేటప్పుడు అంత ఆస్తి డబ్బులు ఉన్నా కూడా ఆ అదృష్టం తనకి రాలేదని రావు రమేష్ గారు తలదించుకుంటారు. ఆ సీనే ఈ సినిమాకి ప్రాపర్ క్లైమాక్స్. ఇదండి మన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు గురించి. అయితే ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా మరొకసారి థియేటర్లోకి వస్తుంది. సో మీలో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి అస్సలు థియేటర్లో మిస్ అవ్వదు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.